మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, త్రిత్వం తర్వాతి 6వ ఆదివారపు ఆరాధనలో మనందరం పాల్గొన్నాం. ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రములు. ప్రభువా తండ్రి, ఈ విపత్కరమైన పరిస్థితులలో మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని ప్రభువా వినడానికి మేమందరం సమకూడి ఉండగా తండ్రి, నీ కాపుదల మాకు దయచేయండి. అలాగే ప్రభువా తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మేము అర్థం చేసుకునేటటువంటి మనస్సును మాకు దయచేయండి తండ్రి. నా నోటి మాటలను, మా అందరి హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒకసారి సామ్యల్ అనే ఒక ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళాడంట. ఆ పరలోకపు గేటు దగ్గర ఒక దేవదూత నిలవబడి ఉండి ఆయనను, సామ్యల్ గారు, నీవు పరలోకం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నీకు 100 మార్కులు వస్తేనే నిన్ను లోపలికి పంపిస్తాను, నీవు చేసిన ఒక్కొక్క మంచి పనిని చెబుతూ ఉండు, నీకు 100 మార్కులు వచ్చాయంటే నేను తప్పకుండా లోపలికి పంపిస్తానని చెప్పాడంట. సరేనని సామ్యల్ గారు ఒప్పుకున్నాడు. ఆయన ఇక చెప్పడం ప్రారంభించాడు. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను ఆమెతో ఎంతో నమ్మకంగా 50 సంవత్సరాలు కాపురం చేశాను. అయితే ఆమెను ఎన్నడూ నేను మోసం చేయలేదు, కనీసం నా మనసులోనైనా అని చెప్పి అన్నాడట. ఇది చాలా గొప్ప విషయం, నీకు 3 మార్కులు ఇస్తూ ఉన్నాను అని అన్నాడంట. 3 మార్కులా? సరేలే. ఇక నా జీవితకాలం అంతా నేను క్రమంగా దేవుని ఆలయానికి హాజరవుతూ ఉన్నాను, అలాగే నా దశమ భాగాలను, నా కానుకలను దేవుని ఆలయంలో నేను ఇస్తూ ఉన్నాను అని చెప్పాడంట. అలాగైతే నీకు ఇంకొక మార్కు ఇస్తూ ఉన్నానని చెప్పాడంట. సరే, నేను ఒక అనాథ ఆశ్రమాన్ని స్థాపించి కూడు నీడ లేనటువంటి అనాథలను దగ్గరకు తీసి వారికి ఆశ్రయం కల్పించాను అని చెప్పాడంట. ఇది చాలా గొప్ప విషయం, అద్భుతం, నీకు ఇంకొక 2 మార్కులు ఇస్తూ ఉన్నానని చెప్పాడంట. 2 మార్కులా? ఈ విధంగా నీవు మార్కులు ఇస్తూ పోస్తే నా జీవితంలో చేసిన పనులన్నిటిని బట్టి నాకు 100 మార్కులు ఎప్పటికీ రానే రావు. కనుక ఆ దేవుని కృప ఉంటేనే నేను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను, లేకపోతే ఇక నా వలన కాదు అని చెప్పి అన్నాడంట. అప్పుడు దేవదూత అతను చూచి, రండి, మీరైనా ఈ లోకంలో పుట్టిన వారు ఎవరైనా సరే తమ చేసినటువంటి మంచి పనులను బట్టి మార్కులు సంపాదించుకొని పరలోకంలోనికి ప్రవేశించాలి అంటే ఎవరి వలన సాధ్యమయ్యే పని కాదు. ఈ పరలోకంలో ప్రవేశించాలి అంటే అది కేవలం దేవుని కృపే. కాబట్టి నీవు దేవుని కృప అని గ్రహించావు కనుక నీవు ఇప్పుడు పరలోకంలోనికి వెళ్ళడానికి అర్హుడవే అని చెప్పి ఆ వ్యక్తిని పరలోకంలోనికి పంపించాడంట దేవదూత. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయములలో కొండ మీద ప్రసంగాన్ని అనేక బహుజన సమూహాలకు అందించాడు. ఆ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలను అందించాడు. అందులో భాగంగానే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో ప్రభు అన్నటువంటి మాటలు ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరమైనటువంటి మాటలు. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు అని చెప్పి ప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో చెబుతూ ఉన్నాడు.
అంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికమైనటువంటి నీతిని కలిగి ఉంటేనే మాత్రమే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామన్నమాట. శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే శాస్త్రులు అనగా లేఖికులు, రాజుల దగ్గర ఉండి ధర్మశాస్త్ర ప్రతులను వ్రాస్తూ ఉండేవాళ్ళు, తరతరాలకు అందించేటటువంటి వారు. ఎజ్రా ఒక శాస్త్రి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి. 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. కనుక ఎజ్రా ఒక శాస్త్రి, అతను లేఖికుడు. అంతేకాదు, అతను యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించి పరిశోధించి దాని చొప్పున నడుచుకోవడానికి, ఇశ్రాయేలీలకు బోధించటానికి, లేఖనాలను నేర్పటానికి దృఢ నిశ్చయం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇక పరిసయ్యుల గురించి మనం ఆలోచిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు నిష్ఠ కలిగినటువంటి పరిసయ్యుడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఈ మాటలు మనం చూస్తాం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడనైతిని అంటూ ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి, మరొక వ్యక్తి పరిసయ్యుడు, తను ధర్మశాస్త్ర విషయంలో అనింద్యముగా నడుచుకొనినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తికి జీవితంలో లేఖనాలు అన్నీ తెలిసి అన్నీ పరిశోధించి లేఖనాలన్నీ బైబిల్ గ్రంథం అంతా అవపాసన బట్టి ఎక్కడ ఏముందో చెప్పగలిగి పరిశుద్ధ గ్రంథం అంతటిని వెళ్ళవేసినప్పటికీ కూడా, అలాగే ధర్మశాస్త్రం అంతటి ప్రకారం ఒక వ్యక్తి నడుచుకొని అనింద్యుడిగా జీవించినా కూడా యేసు ప్రభు అంటూ ఉన్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. కాబట్టి వారు ఎంతో నిష్ణాతులైన వారు, ప్రవీణత గలవారు, అనింద్యముగా జీవించినటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఉన్నప్పటికీ కూడా ప్రభు అంటూ ఉన్న మాట, మీరు వారి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరరు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక ఈ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అంటే ఏమిటి? అలాగే మరి శాస్త్రుల నీతి కంటే అధికమైన నీతిని మనం ఎలా కలిగి ఉంటాము? ఈ విషయాలను ఈరోజు మనం వాక్య భాగం ద్వారా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే, శాస్త్రుల వలన లేకుంటే ధర్మశాస్త్రం వలన కలిగేటటువంటి నీతి, ఇదే శాస్త్రుల పరిసయ్యుల నీతి. కనుక పాటించటం వలన వచ్చేటటువంటి నీతి ఇది. దేవుని వాక్యం అంటూ ఉంది, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యులగుదురు. నా మాటలు శ్రద్ధగా అనుసరించి నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల ఆయనకు స్వకీయ సంపాద్యం అవుతారు. అంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రం వలన వచ్చేటటువంటి నీతి అంటే శాస్త్రుల పరిసయ్యుల ప్రయాసపడినటువంటి నీతి ఎలాంటిదంటే, వారు స్వశక్తితో సంపాదించేటటువంటి నీతి. నీతిగా జీవించి ధర్మశాస్త్రాన్ని పాటించి ప్రయాసపడి సంపాదించుకున్నటువంటి ఆ నీతి.
కనుక మానవుడు ఇటువంటి నీతిని పొందుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడా? భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా, నీవు నేను మన అందరం కూడా ధర్మశాస్త్రం విషయంలో అనింద్యముగా జీవించినటువంటి వారముగా ఉన్నామా? ప్రతి ఒక్కరూ కూడా దీనికి అర్హమైనటువంటి జీవితాన్ని జీవించారా? ప్రతి మానవుడు, నీవు నేను ఒక్క పాపం కూడా చేయకుండా ఈ లోకంలో బ్రతికి ఉన్నామా? కొంతమంది అబద్ధం ఆడరు కానీ వ్యభిచరిస్తారు, కొంతమంది వ్యభిచరించరు కానీ దొంగిలిస్తారు, కొంతమంది వ్యభిచరించరు, అబద్ధం ఆడరు కానీ వారు ఇతరుల పొరుగు వారిని ఆశిస్తారు. కనుక రకరకాలుగా మానవుడు అనేక విధాలుగా తప్పిపోయినటువంటి వ్యక్తి, మానవుడు పతనమైనటువంటి వ్యక్తి. ఈరోజు ధర్మశాస్త్రం అంతటినీ పాటించి ఏదో ఒక చోట మనం తప్పిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళడం సాధ్యమేనా? ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడు. ప్రభువా, నిత్య జీవం పొందుకొనుటకు నేనేమి చేయాలి అని చెప్పి ప్రభువుని అడుగుతాడు. నీవు ధర్మశాస్త్రాన్ని పాటించమని ప్రభువు చెబుతాడు. ధర్మశాస్త్రం అనగా నీ తల్లిదండ్రులను సన్మానించుట, అలాగే నరహత్య చేయవద్దు, విచరించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవన్నిటినీ నేను అనుసరించుతూనే ఉన్నాను కదా. నీకు ఇంకా ఒకటి కొదువగా ఉంది. ఏంటది? నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. కనుక చిన్ననాటి నుండి ఆ యవనస్తుడు నిత్య జీవం కోసం ఒక పరిసైన వలె ధర్మశాస్త్ర విషయంలో అనింద్యంగా జీవించి అంతయు పాటించినప్పటికీ కూడా అతని అంతరంగంలో తప్పిపోయాడు. తన పొరుగు వారిని ప్రేమించేటటువంటి విషయంలో ఆ యవనస్తుడు నిత్య జీవాన్ని కోల్పోయి, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని ప్రభువు చెబితే తన ఆస్తిని వదులుకోలేక నిత్య జీవాన్ని వదులుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కనుక ధర్మశాస్త్రం అంతయు పాటించి ఏదో ఒక విషయంలో తప్పిపోతే ఆ వ్యక్తి అన్ని విషయాలలో తప్పిపోయినట్లే. మన చర్చిలో షాండ్లియర్ ఉంది, ఈ లైట్ వేలాడదీసినటువంటి షాండ్లియర్. అది అనేక గొలుసుల చేత వేలాడదీయబడతా ఉంది. ఆ గొలుసుల్లో అన్నిటికంటే పై గొలుసు లింక్ నేను తీసాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఆ షాండ్లియర్ కింద పడిపోతుంది. మధ్యలో లింక్ కట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? షాండ్లియర్ కింద పడిపోతుంది. అలాగే చివరిది షాండ్లియర్కి ఉన్నటువంటి చివరి లింక్ని కట్ చేసుకొనుకోండి, అప్పుడు పడిపోకుండా ఉంటుందా? అప్పుడు కూడా పడిపోతుంది. కాబట్టి అన్ని విషయాలు పాటించి ఏదో ఒక చోట తప్పిపోయినప్పటికీ కూడా మనం అన్ని ఆజ్ఞల విషయంలో తప్పిపోతూ ఉన్నాం. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. పౌలు గారు అంటూ ఉన్నాడు రోమాపత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి ఏమందును? ధర్మశాస్త్రము పాపమాయన, అట్లైన ఎడల ధర్మశాస్త్రం వలనే కానీ ధర్మశాస్త్రం పాపమాయన అట్లన రాదు. ధర్మశాస్త్రం వలనే పాపమనగా ఎట్టిదో తెలియకపోవును. 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఒక చోట బావి తవ్వారు. ఆ బావిలో ఉప్పు నీళ్లు పడ్డాయి. ఆ ఉప్పు నీళ్ళను మార్చడం కోసం ఏం చేస్తున్నారంటే పంచదార బస్తాలు తీసుకొచ్చి ఒక్కోటి దానిలో పోస్తూ ఉన్నారు. ఎన్ని పంచదార బస్తాలు తీసుకొచ్చి దానిలో వేసినా ఉప్పు నీళ్లు మంచి నీళ్లుగా మారడం లేదు. కారణం ఏంటి అంటే ఆ బావిలో ఉప్పు నీటి జలబడింది కాబట్టి. అలాగే మన అంతరంగంలో, మన హృదయంలో మనం పాపముతో నిండి ఉన్నాం కనుక మన అంతరంగంలో నుంచి వస్తూ ఉంది పాపము. కనుక దానిని మనం నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను నేను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నాడు. కనుక అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నాడు రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో,
నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. 23వ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అని. పూర్వం మేము చదువుకున్న రోజుల్లో 35 మార్కులు వస్తే పాస్ అయినట్టు, 34 మార్కులు వస్తే ఫెయిల్, 30 మార్కులు వస్తే ఫెయిల్, 0 మార్కులు వస్తే ఫెయిల్. కనుక 0 వచ్చినా, 30 వచ్చినా, 20 వచ్చినా, 25 వచ్చినా, 30 వచ్చినా, 32 వచ్చినా, 34 వచ్చినా ఫెయిలే. 35 మార్కులు వస్తేనే పాస్ అవ్వడం. అలాగే కొంతమంది 0 మార్కులతో అపవిత్రంగా జీవించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10 మార్కులతో కొద్దిగా నీతిగా జీవించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 34 మార్కుల వరకు నీతిమంతులుగా జీవించేవారు ఉన్నారు, కానీ 35 మార్కులు తప్పిపోతూ ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం ఏం చెబుతూ ఉంది? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించినట్లయితే, మన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మాత్రమే నీతి కలుగు, లేకపోతే శిక్షా విధే. కనుక మానవుడు, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా, నీవు నేను నీ అంతరంగాన్ని పరిశీలించుకో. పాపము చేసి ఉన్నాం, మన అంతరంగంలో దేవుని నీతి పొందలేకపోతూ ఉన్నాం. మన పాపమును కమ్మబడి శరీర సంబంధమై ఉన్నాం. కనుక ఏ వ్యక్తి ఎంత నీతిగా జీవించినప్పటికీ కూడా పరలోక రాజ్యానికి యోగ్యత సంపాదించుకునేంతటి గొప్ప నీతిమంతుడు ఈ లోకంలో ఎవరు కూడా కాలేరనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవది, క్రీస్తు ఇచ్చే నీతి. క్రీస్తు ఇచ్చే నీతి ధర్మశాస్త్రం వలన మనం పాటించినందువలన మనం సంపాదించేటటువంటి నీతి ధర్మశాస్త్రం వలన అయిన నీతి. ఇది శాస్త్రుల పరిశీలన నీతి. అయితే క్రీస్తు ఇచ్చే నీతి ఉచితమైనటువంటి నీతి, ఉచితంగా బహుమానంగా మనకు అనుగ్రహించేటటువంటి. ఈ మధ్య మరి ఈ కరోనా విపత్కాలం నుంచి మనం ఇంకా బయటపడలేదు. అందరూ లాక్డౌన్లో పెట్టబడి ఉన్నారు. అలాగే కాలేజీకి వెళ్తే మరి వైరస్ సోకుతుందని భయంతో ఇంతవరకు కాలేజీలు తీయలేదు. అందువల్ల మరి ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలందరినీ కూడా వారందరూ కూడా పాస్ అయ్యారు అని ప్రభుత్వం ప్రకటించేసింది. ఇప్పుడు 0 మార్కులు వచ్చినాడు పాస్ అయ్యాడు, 35 మార్కులు తెచ్చుకోగలిగిన వాడు పాస్ అయ్యాడు. అందరికీ కూడా ఉచితంగానే అందరినీ ప్రభుత్వం వారు పాస్ చేశారు. వారు కష్టపడకుండా ఉచితంగా బహుమానంగా వారికి ఆ ఉత్తీర్ణతను ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. అలాగే ఉచితంగా అనుగ్రహించేటటువంటిది దేవుడిచ్చేటటువంటి నీతి. ఒక జడ్జి గారికి ఒక కుమారుడు ఉన్నాడంట. అతడు, ఆ జడ్జి గారికి కుమారుడు ఉన్నాడంట. అతడు నేరస్తుడై శిక్షావిధికి గురయ్యాడు. ఆ శిక్షావిధికి గురైనప్పుడు జడ్జి గారి ముందు నిలబెడితే జడ్జి గారు న్యాయం తీర్చవలసినటువంటి స్థానంలో ఉన్నాడు కనుక తన కుమారునికి జరిమానా విధించాడు. అయితే ఆ జరిమానా విధించినటువంటి కుమారుడు నిశ్చేష్టుడై నిరాశగా చూస్తూ ఉంటే మరలా జడ్జి గారు ఆ స్థానం నుండి దిగి వచ్చి తన జేబులో నుండి డబ్బులు తీసి జరిమానా కట్టి తన కుమారుని ఇంటికి తీసుకొని వెళ్ళాడట. అది దేవుడిచ్చేటటువంటి నీతి. మనందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత శరీర సంబంధమై ఉన్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని పాటించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. ఆయన ద్వారా మనందరినీ నీతిమంతులుగా చేశాడు. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అంటూ ఉన్నాడు. కనుక ధర్మశాస్త్రముకు లోబడినటువంటి మనందరినీ కూడా, పాపులముగా తీర్చబడినటువంటి మనందరినీ కూడా విడుదల చేయడానికి
ఆ జడ్జి గారి స్థానంలో, న్యాయాధిపతి స్థానంలో సింహాసనం నుండి దేవుడు దిగి వచ్చి మనందరి తరపున ధర్మశాస్త్రం అంతటిని పాటించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి దేవుడు చూపిన ఎంత గొప్ప ప్రేమను మనం ఇందులో చూస్తూ ఉన్నామో కదా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాదు. మనుషులు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగానే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. క్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడుటక యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. కనుక విశ్వాసం వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. విశ్వాసం వలన నీతిమంతులుగా మనం జీవించాలి. మూడవది మనం గమనించినట్లయితే అధికమైనటువంటి, మొదటిది శాస్త్రుల పరిశీలన నీతి, రెండవది దేవుడిచ్చే నీతి క్రీస్తు నీతి, మూడవది అధికమైనటువంటి నీతి, అధికమైన నీతి. ఆ నీతి ఏంటి? 3 రకాలైనటువంటి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, ధర్మశాస్త్రం అంతా పాటిస్తే పరలోకానికి వెళతాము అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందికి ఉంది. ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా పాటించగలిగాడా? ఎక్కడో ఒక చోట నీ జీవితంలో నీవు ఎప్పుడో అనేక విధాలుగా తప్పిపోయావన్న సంగతిని నీవు గుర్తు చేసుకో. కనుక ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా ఈ లోకంలో జీవించలేకపోయాడు. రెండవది, క్రీస్తు ద్వారా కృప ద్వారా రక్షించబడ్డాం కనుక పరలోక రాజ్యానికి వెళతాం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని శిలువ రక్తం ద్వారా క్షమించాడు కనుక ఇక మనం ఏ పాపం చేసినా కానీ ఎలాగైనా సరే పరలోక రాజ్యానికి వెళతాము అని చెప్పబడేటటువంటిది. అది కూడా తప్పే. మూడవది, కృప ద్వారా రక్షించబడ్డాం కనుక ధర్మశాస్త్రాన్నే పాటిస్తూ మరలా జీవించాలి అనేది కూడా తప్పే. నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావు కానీ నీలో ఇంకా పాపము నివసిస్తూనే ఉంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలననే కోరిక నాకున్నది కానీ అది నేను చేయుట నాకు కలుగుట లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి దేవుని తన శరీరంలో మంచిదేది నివసించలేనటువంటి వ్యక్తి ఎలాగా ధర్మశాస్త్రాన్ని పాటించగలడు? అలాగే కృపతో జీవించేటటువంటి వ్యక్తి కృప ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరి తాను ఏమి చేయాలి? ఈ విషయాలు మనం గమనించినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక విషయాన్ని మనం గమనిస్తాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే నేను దేవుని నీతిని అనుసరించి జీవించటం లేదు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మన తరపున నీతిగా జీవించి నీతిగా మనలను నీతిమంతులుగా చేసి శిలువ మీద మన పాపల నిమిత్తం మరణించి మనలను నీతిమంతులుగా తీర్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరణమై పునరుద్ధానుడై ఆరోహణమయ్యేటప్పుడు ఒక వాగ్దానం చేశాడు. ఒక మాట ఏంటంటే నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో నివసిస్తాడు, మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యేసు ప్రభు చెప్పాడు. కనుక దేవుని యేసుక్రీస్తు ప్రభు పంపించినటువంటి ఆత్మను అనుసరించి మనము నడుచుకుంటూ జీవించాలన్నమాట. కనుక ఈ ఆత్మను అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు జరిగేటటువంటిది ఏంటి? శాస్త్రుల పరిశీలన నీతి అంటే ఒక స్త్రీని మీ ధర్మశాస్త్రమందు ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తేనే పాపం అని చెప్పారు కదా. కానీ నేను చెబుతున్నాను, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ఎడల అతడు వ్యభిచారియగును అని ప్రభువు చెబుతూ ఉన్నాడు.
అలాగే నరహత్య చేస్తేనే పాపం అని చెబుతూ ఉన్నారు కదా. ఒక వ్యక్తిని ద్వేషిస్తేనే, ఒక వ్యక్తి మీదలో కోపం ఉంచుకొని కోపాన్ని ప్రదర్శిస్తేనే, ఒక వ్యక్తిలో ద్వేషాన్ని దాచిపెట్టుకుంటేనే నరహత్య చేసిన దాంతో సమానమని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. కనుక నీ జీవితంలో ఆత్మానుసారంగా మనం జీవించేటప్పుడు ఆ ఆత్మ, దేవుని ఆత్మ మనకు బోధిస్తూ ఉంటాడు. అలాగే ఒక తప్పు మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధ ఆత్మ ఇది తప్పు అని నీలో చెబుతూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం వ్యభిచారం చేయటం లేదు కదా, నువ్వు పాపం చేయట్లేదు కదా అని అంటాడు. కానీ నీలో నివసిస్తున్న పరిశుద్ధ ఆత్ముడు నీవు మోహపు చూపుతో చూస్తే పాపమని, అలాగే నువ్వు నీ సహోదరుని మీద ద్వేషం ఉంచుకుంటే నువ్వు నరహత్య చేస్తున్నావని, అలాగే మరి ఇంకా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు క్రీస్తులో నువ్వు ఎదుగుతూ ఉండగా అనేకమైనటువంటి విషయాలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. అందుకని నీవు ఆత్మానుసారంగా జీవించాలని రోమాపత్రికలో మనం గమనించినట్లయితే ఈ విషయాలు మనం 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయమే మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైందు మనసునుంతురు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది అని. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. కనుక మీరు ఆత్మచేత నడిపించబడితే శరీర కార్యాలు చేయరు, కానీ మీరు శరీరం చేతనే నడిపించబడితే ఆత్మకార్యాలు చేయరు. శరీర కార్యాలు ఏమనగా అవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, క్రోధము, కక్షలు, భేదములు, విముతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీరానుసారంగా జీవిస్తే మన జీవితంలో వస్తాయి. శరీరానుసారమైన మనస్సు మరణం. కానీ వీటన్నిటిని ఖండిస్తూ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో చెబుతూ ఉన్నటువంటి మాటలను వింటూ పరిశుద్ధాత్మకు లోబడుతూ జీవిస్తూ ఉంటే ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవన్నీ నీలో కలుగుతూ ఉంటాయి. కనుక ఆత్మానుసారంగా నడుచుకుంటే మన జీవితం ఆత్మీయంగా ఉంటుంది. అలాగే శాస్త్రాల నీతి కంటే, పరిశీలన నీతి కంటే అధికమైనటువంటి నీతిని మనం కలిగి ఉంటాం. ఈరోజు పత్రిక వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రోమాపత్రిక 6వ అధ్యాయము రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 6వ వచనంలో పాపమునకు మనం ఆయనతో కూడా సిలువ వేయబడిమని ఎరుగుతాము. నీవు నేను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సిలువలో మరణించామని ఎరగాలి. రెండోది 11వ వచనంలో క్రీస్తు విషయమై మనం మరణించి సజీవులంగా లేచామని మనల్ని మనం ఎంచుకోవాలి. మూడోది 13వ వచనంలో నీతికి సాధనములుగా మీ అవయములను అప్పగించుకోవాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతూ ఉన్నాడు. కాబట్టి 3 విషయాలు ఎరుగుదము, ఎంచుకుందము, అప్పగించుకుందము. ఈ 3 పనులు చేస్తూ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగితే అధికమైనటువంటి నీతిని మనము కలిగి ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి పాల్ యాంగిచో అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన మరి ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ట్రైన్లో ఆ స్నేహితులందరూ కలిసి పేకాట ఆడుకుంటూ అతను కూడా రమ్మంటే నేను రాలేను, నా చేతులు మరి నేను వేరే వాళ్ళకి అప్పగించానని చెప్పాడంటే, నా చేతులు లేవు అని చెప్పాడంట. ఎలా లేవు, నీ చేతులు బాగానే ఉన్నాయి కంటే నేను నా ప్రభువుకు నా చేతులు అప్పగించుకున్నాను. నా జీవితకాలం అంతటిలో కూడా నేను పాపం చేయకూడదని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదని, నేను క్రీస్తు ప్రభువుని పునరుద్ధానం ద్వారా ఆత్మీయంగా జీవించాలని ఎంచుకున్నాను కనుక అలా జీవిస్తున్నానని చెప్పి వారికి సాక్ష్యం ఇచ్చాడంట. దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మరి దేవుని ఆత్మ నేను ప్రేరేపించే కొంది, ఆత్మీయమైనటువంటి విషయాలు నీకు దేవుని ఆత్మ బోధించే కొంది నీవు పరిశుద్ధంగా దేవుని ఆత్మానుసారంగా జీవించి నిత్య జీవానికి వారసుడవు కావాలి. అలాగా నీవు జీవిస్తూ ఉన్నావో పరిశీలించుకొని మరి దేవుని ఆత్మకు లోబడుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ
క్రీస్తు ప్రభుని ఆత్మీయతలో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనందరికీ దయచేయను కాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అత్యంత ప్రేమతో కృపతో కనికరములతో నీ బిడ్డలమైన మమ్మలను కాపాడుతూ నడిపిస్తున్న దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి తండ్రి, ఈ దినమున నీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించాం. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికమైనటువంటి నీతిని మేము కలిగి ఉండాలని నీ వాక్యం ద్వారా ప్రభువా మాకు సెలవిచ్చాం. మరి తండ్రి, మేము పాపులమై ఉండగా, మేము ధర్మశాస్త్ర విధిని నెరవేర్చలేని స్థితిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభుని పంపించి మా తరపున ఆయనే ఆ నీతి విధిని నియమించాడు, నెరవేర్చాడు ప్రభువా. మరి ఈనాడు మా కొరకు పరిశుద్ధాత్మను ఉంచి మేము ఎలా జీవించాలో మమ్మల్ని ఆత్మానుసారంగా నడిపిస్తూ ఉండగా మేము ఆత్మీయులంగా ఆత్మను అనుసరించి నడుచుకొని తండ్రి మరి నిత్య జీవాన్ని పొందటానికి మా జీవితాలకు కావాల్సిన కృపను దయచేసి బలపరచుమని, నీ ఆశీర్వాదాన్ని నీ కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. వెళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో నీకు తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశ్రదించి నేను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.